లేదా వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ ఓటు బ్యాంక్ కోసం అని చెప్పి వీళ్ళని అండి. ఓకే, మనతో పాటు కరాటే కళ్యాణి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. మనం చూసుకున్నట్టయితే గతం నుంచి కూడా సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్, అలాగే ఇప్పుడు ఈ ఘటన బైసమ్మ ఆలయంలో ఇలాంటి ఘటనలు చెప్పుకోవడానికి కూడా అసహ్యంగా అనిపించే ఘటనలు చేస్తున్నారు. మరి ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది దేవాలయాలకు? దీని వెనుక ఎవరున్నారంటారు? అంటే హిందువులు నిజంగా ఈరోజు ఇంత క్షోభకు గురి చేసే విధంగా పనులు చేస్తున్నా కూడా వీళ్ళు గట్టిగా ఫైట్ చేసి అప్పచెప్తున్నారు తప్ప గట్టిగా వాడిని ఏ విధంగా మనం వేరే విధంగా దండించలేకపోతున్నాం. కొంత దండించినప్పటికీ కోపంలో ఆవేశంలో అదే వాళ్ళకి అలుసుగా మారింది. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ని మత కల్లోలాలు ఇలా అలా చేసి రెచ్చగొట్టే విధంగా హిందువుల్ని ఏదో విధంగా రెచ్చగొట్టాలనే ఒక భాగంలో ఒక కార్యక్రమంలో భాగం ఇది. అయినా మిగిలిన ఏదైతే పార్టీల్లో ఉన్నారో ఆ హిందువులందరూ హిందువులు కాదా? అసలు ఇట్లాంటివన్నీ వస్తే బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్తు, బీజేపీ వాళ్లే వెళ్ళాలి. మిగిలిన వాళ్ళందరూ రారు, కూర్చొని సోద్యం చూస్తూ ఉంటారు. ఎందుకండి ఇట్లా మాట్లాడతారు? ఎప్పుడైనా సరే హిందూ దేవి దేవతలే కనిపిస్తున్నారు వీళ్ళకి, ఇంకా ఎక్కడా కనిపించారు. మొన్న ముత్యాలమ్మ గుడి దగ్గర అట్లా చేశారు, ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చీరలు లాగారు. ఆ తర్వాత అమ్మవారి దుర్గమ్మ మీద అంత గట్టిగా అయినప్పుడు కూడా వాడు పిచ్చోడు. ప్రతిసారి ఎవడు దాడి చేస్తే వాడు పిచ్చోడు. ఏమనంటే హిందువుల పైన దాడి చేసినప్పుడు మాత్రమే పిచ్చోడు. వేరే వాళ్ళ మీద వేరే వాటి పైన ఏదైనా అయితే మాత్రం ఇంతకన్నా స్పీడ్ గా ఉంటుంది. ఏమంటే వెంటనే ఇందాక అన్నట్టుగా వెంటనే ఎలా అలర్ట్ అయిపోతారండి పోలీసులు? ఎక్కడికక్కడ మీరు ఏం చేయకండి, మేము కేసు వేసేసాం, లోపలేసేసాం. తర్వాత వాడు ఏమైనా ఇదే మ్యాటర్ వస్తుంది, వాడు పిచ్చోడు. ఇంతకు మించి ఏం చెప్తున్నారండి? ఇంతకు మించి ఏం జరుగుతుందండి న్యాయం? హిందువులు చేతగానాలు అనుకుంటున్నారు, ఒక్కసారి వదిలితే చూపిస్తారు ఒక్కొక్కరు. కానీ ఒక్కటండి, మేము లా అండ్ ఆర్డర్ కి అగ్నెస్ట్ గా వెళ్ళట్లేదు, మేము వేరే విధంగా వెళ్ళట్లేదు. కానీ వాడు చేసిన పని ఈ రోజు అయితే మాత్రం చాలా ఘోరమైన హేయమైన చర్య. ఇంత ఘోరంగా వాడు అక్కడ అంత నిర్భయంగా ఎవడు పంపించాడు? వాడు వెనక ఎవరున్నారు? ఎవరెవరు వెనక పని చేస్తున్నారు? ఇలాంటివి చెయ్యమని వాడిని ఎందుకు పంపించుంటారు? వాడు పంపించకుండా వాడికి ఏమండి ఎదురుగా మస్జిదులు కనిపించలేదా? లేకపోతే చర్చిలు కనిపించలేదా? ఇంకా ఇతర ప్రార్థనా స్థలాల దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్ గా వచ్చి అమ్మవారి గుడి ముందు ఆ గుండంలోనే చేయాలనిపించిందా వాడికి? లేకపోతే ఎవరు ఏ విధంగా ప్రేరేపితమయ్యాడు వాడు? ఏ విధమైన పనులు చేస్తున్నారు వాళ్ళు? ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయంటే ఇవన్నీ కూడా మన గుడుల పైన జరుగుతున్న ఒక హిందువుల పైన జరుగుతున్న దాడుల్లో ఒక భాగం అండి. హిందువుల పైన చాలా భారీ కుట్రలు జరుగుతున్నాయి. వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? వాడు అసలు బీదర్ అంటున్నారు, అల్తాఫో ఏడో పేరు వాడిది. వాడు బీదర్ అంటున్నారు. వాడు బీదరైనా లేకపోతే ఇంకెక్కడి నుంచి వచ్చాడు? లేకపోతే ఎవరు వాడిని పంపించారు? ఏ బంగ్లాదేశ్ రోహింగ్యానా? లేకపోతే రోహింగ్యాలా? లేకపోతే ఇంకెక్కడి నుంచి వచ్చాడా? ఇంకెక్కడి నుంచి వచ్చారా అనేది అయితే మాత్రం మేడం అన్నట్టుగా మనం తేల్చాలండి. అది ముందు తీసుకోవాలి, ముందు తీయించాలి. వాడి తాలూకు మొత్తం పుట్టు పూర్వత్రాలు తీస్తే వీడి వెనక ఎవరుండి చేయించారా? హిందువుల పైన రెచ్చగొట్టడానికి చేశారా? ఇట్లాంటివన్నీ కూడా అన్నది మనకు తెలియాలండి. కానీ వీడికి గట్టిగా శిక్ష పడాలండి. మామూలు శిక్షలు పడితే వీడిని చూసి ఇంకొక 10 మంది వస్తారు. ఓకే అండి, వాడు చేసిందైతే మామూలుగా కాదండి, మంచి పని చేశారు నిజంగా ఈరోజు సోదరులు. అదే మలాన్ని వాడితో తినిపించడం, వాడితో ఏదైతే చేయించారో నిజంగా వాళ్ళందరికి నేను శభాష్ అంట. మా తమ్ముళ్ళందరూ కూడా గ్రేట్. ఒక విధంగా ఆ విధంగా చేశారు అనగానే నిజంగా ఇలాంటి వాళ్ళకి కాదండి, ఇంకొక వ్యధం రావడానికి భయపడేటట్టు శిక్షలు ఉండాలండి. కొన్ని మారాలండి శిక్షా స్మృతుల్లో, చాలా మారాలి. చాలా బాధాకరం, చాలా బాగా. మనతో పాటు సుభాష్ చంద్ర గోరక్ష ప్రెసిడెంట్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం చూసుకున్నట్టయితే ఆ ఆలయంలో మలమూత్ర విసర్జన అనేది జరిగింది. అంటే గుడిలోకి నేరుగా వెళ్లి ఇలాంటి ఘోరమైన పని చేయగలిగాడంటే ఏ ధైర్యంతో ఇలాంటి పనులు చేస్తున్నాడు అనుకోవాలి? ఈ తెలంగాణ లోపల ఏముందంటే ఈ గవర్నమెంట్ ఏమంటే టోటల్ గా ముస్లింకు అనుకూలంగా ఉన్న గవర్నమెంట్. వాళ్ళు ఏది చేసినా వీళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోరు, కాబట్టి వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఎందుకంటే మీరు మొత్తంలో ఒక హనుమాన్ టెంపుల్లో దొరికినవాడు ఒక పిచ్చోడు, వరంగల్లో దొరికినవాడు, ఇందులో పైన దాడి చేసినవాడు ఒక పిచ్చోడు. ఎక్కడ దొరికినా కానీ ఏమంటే పిచ్చోళ్ళే దొరుకుతున్నారు. ఈ గవర్నమెంట్ ఏమంటే అన్ని పిచ్చి సర్టిఫికేట్ వాళ్ళకి ఇస్తుంది కాబట్టి వాళ్ళు పిచ్చోళ్ళే పనిచేస్తున్నారు. వాడు ఒక టెంపుల్ దగ్గరకు వచ్చి ఎంత దమ్ము ధైర్యం ఉంటే వాడు వచ్చి అక్కడ మలం విసర్జన చేస్తా చెప్పండి. అంటే వీడు చేయడానికి వాడికి ఎవడో వెనుక ఉండాలి, ఏదో ఒక సంస్థ ఉండాలి, లేకపోతే సంస్థలో వాడు మెంబర్ అయినా ఉండాలి. వాడికి ఆ ధైర్యం ఉంటే పనిగా వాడు ముందుకు వచ్చి ఆ పని చేయగలిగిండు. లేకుండా పని చేసేవాడు కాదు కదా.
దొరికిన వాళ్ళందరూ పిచ్చోళ్ళు అని చెప్పేసి ఏదో కొద్ది రోజు జైలుకి వెళ్తున్నారు, బయటకు వస్తున్నారు, వదిలిస్తున్నారు. ఎవరికైనా కరెక్ట్ పనిష్మెంట్ జరిగిందా? జరగలేదు. ఎందుకు జరగదంటే మన ప్రభుత్వం అట్లా ఉన్నాయి, మన రంగం అట్లా ఉంది, ఓటు బ్యాంక్ రాజకీయాలు అట్లా ఉన్నాయి. మరి హిందూ రాజకీయ నాయకుల్లో అన్ని పార్టీల హిందూ రాజకీయ నాయకులు ఏమన్నా గట్టిగా మాట్లాడతారా? ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే వాళ్ళ ఓట్లు పోతాయి, వాళ్ళ స్థిరత్వం దెబ్బతింటారు కాబట్టి వాళ్ళు మాట్లాడరు. కాబట్టి ఈ హిందూ పైన ఇవన్నీ జరిగే గొడవలకన్నీ ఇవి ఆగాలంటే ఎవరినొక్కరిని సంపే, ఎవరినొక్కరిని ఏమంటే పిక్క కోసేయాలి, మా దగ్గరికి వస్తే బాగుండాలనే విధంగా వాళ్ళు తెలియాలి. అప్పుడు మనం ఎన్నిసార్లు ధర్నా చేసి ఈ మాటలు మాట్లాడి ఇవన్నీ చేసి ఇట్లా ఉంటుంది వ్యవస్థ. మనం వాళ్ళ దగ్గరికి ఇవ్వడానికి ఎంత భయపడుతున్నామో మన దగ్గరికి వాళ్ళు రావడానికి భయపడాలి. ఆ విధంగా చేసినప్పుడే తగ్గుతాయి. కానీ ఈ దాడులు జరుగుతుంటాయి, అమ్మాయిలు ఎత్తుకపోతుంటారు, గోళం కోసుకుంటారు, మనం తంతుంటారు, షాపులు చేస్తుంటారు, ల్యాండ్ కబ్జా చేస్తుంటారు. ఇన్ని దాడులు జరిగినా కానీ ఏం జరగకొచ్చి మనకు పనిష్మెంట్ అంతా. మనం ఏమంటే డిఫెన్స్ లో ఉన్నాం, మనం మైనారిటీలం అయిపోయినాం, వాళ్ళు మెజారిటీలు అయిపోయారు. కారణం ఏంటంటే మన వ్యవస్థ లోపాలు. హిందూ ఏమనుకుంటా అంటే ఏదో ఇష్యూ అయినప్పుడే బయటకు వస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ పట్టించుకోడు, మళ్ళీ మాట్లాడు. ఎప్పుడు మనం ఎప్పుడు ధైర్యంగా ఉంటే ముందుకొచ్చి ఎదుర్కొంటే మన దగ్గర రావదని ఒక ఆలోచన కల్పించాలి. ఆ విధంగా కల్పించలేకపోతున్నాం కాబట్టి ఇవన్నీ మనకు వ్యతిరేకమైన సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి మనం ఒక సంఘటితంగా ఉండేసి ఇలాంటి వాళ్ళకి ఏమంటే కరెక్ట్ బుద్ధి చెప్పాలి, ఇలాంటి సపోర్ట్ చేసే వ్యవస్థకి కూడా మనం బుద్ధి చెప్పాలి, ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పాలి. అప్పుడే మన ధర్మాన్ని రక్షించుకోగలుగుతాం. లేకుంటే మనకన్నా ఇంతకన్నా ముందు చాలా జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, రేపు కూడా జరుగుతూనే పోతాయి. కానీ ఎక్కడో పులి స్టాప్ పెట్టాలి. మన దగ్గర కొందరు పనిచేస్తారు, అవసరం గురించి పనిచేస్తున్నారు, కొందరు మాట్లాడతారు, అవసరం గురించి మాట్లాడతారు. ఇష్యూ కట్టుకుంటామంటే చివరి వరకు పనిచేస్తూ దాన్ని విజయం సాధించే విధంగా పనిచేస్తే ఏమైనా లాభం ఉంటుంది. ఎస్, మనతో పాటు విశాల్ గారు జాయిన్ అయ్యారు. విశాల్ గారు నమస్తే అండి, అన్మ్యూట్ చేసుకోండి. మీరు మీరు సఫీల్గూడలోనే ఉంటారా? నేను ఉండేది తార్నాక దగ్గర ఉంటానండి. ఓకే, మీరు వెళ్ళి చూసి వచ్చారా? వెళ్ళండి. అక్కడ అంటే పరిస్థితి ఎలా ఉంది అసలు? ఇలాంటి ఘటనలు అంటే ఎందుకు జరిగింది అసలు ఈ ఘటన? దీనికి గల కారణాలు ఏంటి? ఎవరు చూస్తారు అసలు? ఇదంతా ఏంటి? అయితే ఇది ఫస్ట్ టైం కాదండి. ఇంతకు ముందు మనం చూసినాం ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర కూడా సేమ్ ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ కూడా ఒక ముస్లిం అయిన లోపల అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్ళేసి కాళ్ళతో తన్నేసి అమ్మవారి విగ్రహాన్ని ఆయన తన్నడం జరిగింది. ఆ టైంలో కూడా అన్ని హిందూ ఆర్గనైజేషన్స్ అందరు కలిసి ధర్నా చేశారు, ప్రొటెస్ట్ చేశారు. చాలా భారీ ఎత్తున హిందూ అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చారు. ఆర్గనైజేషన్స్ కూడా పక్కకు పెడితే ప్రతి ఒక్క హిందూ స్పందించి ఆ ధర్నాలో పాల్గొన్నారు. అయితే అప్పుడు కూడా గవర్నమెంట్ ఆ టైంలో కూడా అక్రమ కేసులు పెట్టినారు. 30 మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టినారు ఖాళీ ప్రొటెస్ట్ చేసినందుకు. ఆ తర్వాత నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో పిటిషన్ వేసి చాలా మంది ఆ కేసులకు విత్డ్రా అయ్యేలాగా చేసుకున్నారు. అంటే అక్రమ కేసులు పెట్టినారు అని గవర్నమెంట్